రాజకీయాలు రసకందాయంగా మారుతున్నాయా? భారతదేశంలో కుహానా శక్తుల వల్ల అల్లర్లు సృష్టించబడబోతున్నాయా? రాష్ట్రంలో బీజేపీ ఉందా లేదా? బీజేపీ ఎలా ఉంది? బీజేపీ చాలా బాగుంది. కనిపించట్లేదు ఎక్కడ తెలంగాణలో. అంటే కనిపించాలా అంటే అవినీతి చేయాలా, అరాచకాలు చేయాలా. తెలంగాణ రాష్ట్రం మీద తెలంగాణ ప్రజల్ని గుండెల్లో పెట్టుకునే పార్టీ ఇంకొకటే పార్టీ. లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి జైల్లో ఉండొచ్చిన కవిత కూడా బయటకు వచ్చి వాయిస్ ని పెంచింది. కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు కవిత గారి గురించి మర్చిపోయి గద్దెనెక్కి అహంకారంతో ఆడబిడ్డల మీద లాఠీచార్జీలు చూపించారు. చూడు, ఏ ఆడబిడ్డ మర్చిపోలేదు, నిన్నైతే అసలుకే మర్చిపోదు. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతోంది. అదంతా ముందు ప్రీ ప్లానెడ్. తెలంగాణ తల్లి విగ్రహం చూస్తే ఏమనిపిస్తుంది? సోనియా గాంధీ కానీ కోకాపేట లాంటి చోట చివరికి ఏదైనా ఇబ్బంది అవుతుందని మార్చింది. అంబేద్కర్ గారిని అవమానిస్తూ కాంగ్రెస్ కు మాత్రం ఎటువంటి అర్హత లేదు. అంబేద్కర్ గురించి మాట్లాడారు. 2 సార్లు ఓడగొట్టిన పార్టీ కాంగ్రెస్. కూడా అడుగడుగును అవమానించిన వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ. ఆలయాల మీద దాడులు అయితే చాలా జరిగాయి. కాంగ్రెస్ ముఖ్య ఉద్దేశం అది కాదు, హిందుత్వాన్ని నిర్మూలించడం. ముస్లింలను చూస్తే భయపడాలా? ముస్లింస్ మన శత్రువు కాదు. నువ్వు కరెక్ట్ ఉంటే కరెక్ట్ ఉంటావు. హిందువులకే శత్రువు. బంగ్లాదేశ్ నుంచి డైరెక్ట్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. భవిష్యత్తులో బంగ్లాదేశ్ కావద్దు మీ బతుకులు అంటే మీరు నిర్ణయించుకోండి. బొట్టు పెట్టుకోవద్దు, చెవులకు దిద్దులు పెట్టొద్దు, పూలు పెట్టుకొని రావద్దు, గాజులు వేసుకొని రావద్దు. బంగ్లాదేశ్ హిందువులు రావడానికి భారతదేశం ఒకటి ఉంది, కానీ మీకు భారతదేశం నుంచి పోవడానికి ఇంకొక దేశం లేదు. శవాలు కావాల్సిందే, అత్యాచారాలు చేయించుకోవాల్సిందే, హత్యలు చేయించుకోవాల్సిందే. నిజంగా భయాన్ని చూపించాలంటే మనకంటే చూపించే వాళ్ళు లేరు. కానీ చాలా చూపిస్తున్నాం చాలా చోట్ల. భవిష్యత్తులో తెలంగాణలో కూడా చూపిస్తాం. రాసి పెట్టుకోండి. భయం భయం భయం. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుంది. ఎవ్వడు ఆపలేడు.